ఈరోజు సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటి ఈ ప్రోగ్రాం కింద డిఎంహెచ్పి అంటారు, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కింద మెడికల్ ఆఫీసర్గా ఈరోజు ఇక్కడ ఈ సంఘంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్కి, సూపర్వైజర్స్కి, హెచ్పిఎల్కి, హెల్త్ ఎడ్యుకేటర్స్కి, ఏఎన్ఎంస్కి, సెకండ్ ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్ అందరికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేశాము. ఈ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది ఇంప్లిమెంట్ కాకముందు 1972 నుంచి మానసిక వ్యాధులు అనేటువంటివి కంట్రోల్ చేయాలి సొసైటీలో ఒక రూట్ లెవెల్లో అవుట్ రీచ్ సర్వీసెస్లో అనేసి ఏం చేశారు అంటే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. అంటే భారతదేశంలో ఒక నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారు. తరువాత కొంతకాలానికి 1996లో ఈ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటిది వచ్చింది. డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటి దానికి స్టేట్ మెంటల్ హెల్త్ కమిటీ ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసి అక్కడి నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి వస్తే దాన్ని మనం ఫాలో చేస్తున్నాం. ఈ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో ఒక డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు, డాక్టరు, సైకియాట్రిస్టు, ఎండి సైకియాట్రిస్టు, తర్వాత క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు, తర్వాత ఒక సైకియాట్రిక్ నర్స్ ఉంటారు, సోషల్ వర్కరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, ఈ డ్రైవరు, ఇట్లా ఒక టీమ్ వర్క్. ఇది నెల్లూరు జిల్లాలో మొత్తం 75 పిఎస్సీల్లోనూ అదేవిధంగా 14 సిహెచ్సిల్లోనూ ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ వేసుకొని మొట్టమొదట ఫస్ట్ 3 months జిల్లాలో ఉన్నటువంటి అందరూ మెడికల్ ఆఫీసర్స్కి, స్టాఫ్ అందరికి కూడా ఒక అవేర్నెస్, ఈ సైకియాట్రిక్ డిసీజెస్ ఎలా ఉంటాయి, ఆ డిసీజెస్కి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ప్రైమరీ డయాగ్నోసిస్, ప్రైమరీ ట్రీట్మెంట్ అనేటువంటి దానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఫిక్స్డ్ ప్లేసెస్లో ఒక పేషెంట్స్ అందరినీ మీరు మొబిలైజ్ చేస్తే ఆశా వర్కర్స్ 1000 పాపులేషన్ ఉన్నటువంటి సైకియాట్రీ పేషెంట్స్ అందరినీ మొబిలైజ్ చేయాలి పిఎస్సికి. అదేవిధంగా సెకండ్ ఏఎన్ఎంస్ అందరూ కూడా మళ్ళీ మేల్ హెల్త్ అసిస్టెంట్స్ కూడా పేషెంట్స్ తీసుకొస్తే నెలలో ఒకరోజు ఫిక్స్డ్గా వాళ్ళందరికీ ట్రీట్మెంట్, అవసరమైనటువంటి కౌన్సిలింగ్, వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మరీ పెద్ద కేసెస్ అయితే, సివియర్ కేసెస్, మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు మాత్రం కొంచెం రెఫరల్ పెద్ద హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు కానీ లేదా నెల్లూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రెఫరల్కి అనేటువంటి అంబులెన్స్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్కి సంబంధించి మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సిస్టంలో ఈ ప్రోగ్రామ్ అనేటువంటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ ఆఫీసర్కి కొంత సైకియాట్రీ డిసీజెస్ మీద అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా సైకియాట్రీ పర్సన్స్ని ఎలా గుర్తించాలి, సొసైటీలో ఎవరు సఫర్ అవుతున్నారు, కొంతమంది సైకియాట్రీ డిసీజ్ సఫర్ అవుతూ ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా వీధులు నడుస్తూ వదిలేస్తున్నారు. ఏదైనా ఒక డిసీజ్, ఇప్పుడు కార్డియాలజీ, హార్ట్ బాగలేని వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి ఒక్కరే హార్ట్తో సఫర్ అవుతారు, ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉంటారు. కానీ సైకియాట్రీ పేషెంట్ ఆ ఇంట్లో సఫర్ అయితే ఆయన ఒక్కడే సఫర్ కాదు, ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర పట్టదు, ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు. కొన్ని ప్లేసెస్లో వీధి మొత్తం సఫర్ అవుతారు, వీధి రాత్రి నిద్ర లేకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సైకియాట్రీ డిసీజెస్ అనేటువంటి కంట్రోల్ చేయాల్సినటువంటి ఈ అవసరమైనటువంటిది సొసైటీలో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఇదేమంటే ఇది ఒక డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా అవుట్ రీచ్ సర్వీసెస్. అంటే ఇంతకుముందు సైకియాట్రీ అనేటువంటిది ఓన్లీ డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్లో మాత్రమే చాలా దూరం పోయేసేసి తిరుపతిలో లేకపోతే కర్నూలులో పోయి ట్రీట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలా కాదు, పిహెచ్సి లెవెల్కి వచ్చేసింది, సబ్ సెంటర్ లెవెల్లోకి వచ్చేసేసింది. సబ్ సెంటర్ లెవెల్లో కూడా కొంతకాలానికి మీరే ట్రీట్ చేసేటువంటి పరిస్థితి కూడా
వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సైకియాట్రీ డిసీజెస్ అనేటువంటివి కొన్ని స్కిజోఫ్రీనియా అనేటువంటి డిసీజ్ ఉంటుంది, మ్యానియా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, నిద్ర పట్టకపోవడం స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత హెడేక్ అనేటువంటిది ఉంటుంది, డెమెన్షియా మతిమరుపు అనేది అది ఒక పెద్ద సమస్య, తర్వాత ఒక థాట్ ప్రాసెస్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి, కొంతమందికి యాంగ్జైటీ డిజార్డర్స్, యాంగ్జైటీ అంటే అనవసరమైనటువంటి భయాలు ఉంటాయి, కొంతమందికి ఫోబియా విపరీతమైనటువంటి భయం అనేటువంటిది ఉంటుంది, ఇంకొంతమందికి ఓసిడి అంటారు. ఓసిడి అంటే జస్ట్ చేసిన పని ప్రతిసారి చేయటం. హ్యాండ్స్ వాష్ చేసుకుంటే గంటల తరబడి హ్యాండ్ వాష్ చేసుకోవటం. కొంతమంది తాళం ఇంటికి వేసామో లేదని చెప్పి చాలాసార్లు చూసుకోవడం, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసామా లేదని చెప్పేసి ఒక అరగంట సేపు చూస్తూనే ఉంటుంది, ఇది ఆఫ్ అయినట్ట కాదనేసి. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఓసిడి కానీ, తర్వాత ఇంకా ఈ నిద్ర పట్టకపోవటం, తర్వాత కొంతమంది చిన్నపిల్లల్లో ఈ మెంటల్లీ రిటార్డెడ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటారు. అంటే బుద్ధిమాంద్యం, సివియర్ బుద్ధిమాంద్యం ఉంటుంది, మైల్డ్ మోడరేట్ ఉంటాయి. ఈ మైల్డ్ అయితే పర్లేదు, కానీ మోడరేట్ సివియర్గా ఉన్న సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి సౌకర్యాలు ఎన్ని ఉన్నాయో అన్నీ మీరు గమనించి ఒక అవగాహన తెచ్చుకొని తర్వాత ఈ యొక్క సైకియాట్రీ డిజార్డర్స్ అనేటువంటి మీ యొక్క పరిధిలో, అంటే ఒక 1000 పాపులేషన్ ఉన్నటువంటి ఆశా వర్కర్ పరిధిలో మీరు ఒక జల్లెడలాగా పట్టాలి. 1000 పర్సనాలిటీస్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్ చేసేసేయాలి. తర్వాత మీకు ఏఎన్ఎంస్కి ఒక 2000 3000 వరకు పాపులేషన్ ఉంటుంది. పాపులేషన్లో ఎక్కడైనా సైకియాట్రీ సఫర్ అయ్యేటువంటి పర్సన్స్ ఉన్నారా, మేల్ కానీ ఫీమేల్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు మీ యొక్క పరిధిలో ఫ్రీ ఆఫ్ సైకియాట్రీ డిజార్డర్స్, ఎటువంటి సైకియాట్రీ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తి లేనటువంటి మీ యొక్క సబ్ సెంటర్ని మీరు నిర్మించాలి. ఎవరు లేరు, మొత్తం పట్టేశాము. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇస్తారు. స్ట్రెస్ విపరీతంగా ఉండే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది కౌన్సిలింగ్ ఉంటుంది. ట్రీట్మెంట్ దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ట్రీట్మెంట్ డ్రగ్స్తో, ఇంకోటి ఏమంటే సైకోథెరపీ టెక్నిక్స్ అంటారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్. మీ ఊళ్ళో ఎక్కడైనా చిన్నపిల్లలు సరిగ్గా చదవకుండా 10th క్లాస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, సరిగ్గా స్టడీస్లో సరిగ్గా చదవని వాళ్ళకి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్లో కొన్ని మెథడ్స్ చెప్తాము. దానివల్ల ఒక సాధారణంగా చదివేటువంటి ఆర్డినరీ యొక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి సక్సెస్ అవ్వచ్చు. నీట్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ కావాలి, నీట్లో అంటే ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎలా సీటు కొట్టాలి, దానికి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాంట్లో ఒక 25 రకాల టెక్నిక్స్ ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్లో 33 రకాల టెక్నిక్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో సరిగ్గా పర్సనాలిటీ డెవలప్ కావాలన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ విపరీతంగా తాగి ఇళ్లలో చాలా సమస్యలు ఉండి అతను భరించలేని పరిస్థితులు ఉంటే ఆల్కహాల్ మాన్పించేదానికి మందులు ఉంటాయి, దానికి కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి విస్తృతమైన పరిధిలో సైకియాట్రీ డిసీజెస్ అనేటువంటి దానికి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ మీరు గుర్తించి మీ యొక్క పరిధిలో సబ్ సెంటర్లో కానీ ఈ పిహెచ్సి మొత్తంలో కూడా సైకియాట్రీ డిసీజెస్ అనేటువంటివి లేకుండా చేయాలి. మొట్టమొదటి ఈ ప్రోగ్రామ్ని బళ్ళారి అనేసి ఒక మన కర్ణాటక, ఇంతకుముందు ఆంధ్రాలో ఉండేది బళ్ళారి, శ్రీకృష్ణదేవరాయల రాజధాని హంపి, ఆ బళ్ళారిలో మొదలుపెట్టారు. ఆ బళ్ళారి మొత్తం సైకియాట్రీ డిసీజ్ ఎక్కడ లేకుండా చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఉంది. సైకియాట్రీ డిసీజ్ అన్ని లేవు కాబట్టి మన ఇండియా మొత్తం పెడదాము. దాదాపు చాలా డిస్టిక్లో వచ్చింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. మన నెల్లూరు జిల్లాలో కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లాలో అన్ని పిహెచ్సీలు, సిహెచ్లు అన్ని తిరిగి దీని మీద అవేర్నెస్ కల్పిస్తాము. మీరు కూడా సరిగ్గా దీని మీద కోఆపరేట్ చేసి ఏదైనా పేషెంట్ ఉంటే ఇక్కడ కానీ, ఇక్కడంటే ఈ పిహెచ్సీలో అన్ని సందర్భాల్లో అవైలబిలిటీ ఉండదు కాబట్టి మీరు ఆత్మకూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తే అక్కడ వార్డు కూడా ఉంటుంది. డ్రగ్స్ అన్ని ఫ్రీగా ఇస్తాము, వాళ్ళకి ట్రీట్ చేస్తాము. మీరు చేయాల్సిన పని ఓన్లీ రెఫర్ టు ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఇది చేయాలి. మీరే ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మెడిసిన్స్ కూడా, మీ దగ్గర కౌన్సిలింగ్ టెక్నిక్స్ లేవు కాబట్టి రెఫర్ టు ఆత్మకూరు. ఆత్మకూరు జస్ట్ 10 minutes 15 నిమిషాలు రావచ్చు. కాబట్టి మీరు చేయాల్సిన ప్రోగ్రామ్ అనేటువంటిది ఓన్లీ రెఫర్ టు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు. అది ఇప్పుడు మీకు డిసీజెస్ కొద్దిగా తెలిసింది కదా. వాట్ ఈజ్ బ్రెయిన్, వాట్ ఈజ్ మైండ్ తెలిసింది కదా. బ్రెయిన్ అనేటువంటిది ఏమి, మైండ్ అనేటువంటిది ఏమి. బ్రెయిన్ సాలిడ్ ఆర్గాన్, తీస్తే కనిపిస్తుంది. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్ ఆర్గాన్. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్.
కాబట్టి మైండ్ కనిపించిన దాంట్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మనం సైకియాట్రీ సమస్యలుగా గుర్తించి వాటన్నింటి కూడా ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. సొసైటీ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి, మనుషులంతా కూడా మానసికంగా దృఢంగా ఉండాలి అంటే మానసికంగా ఉన్నటువంటి అనేక ఈ డిసీజెస్ అన్నింటినీ కూడా మనం ట్రీట్ చేయాలి. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.